అనిపిస్తుంది నాకైతే. ఇది సూట్ అవుతుందా వీళ్ళకు అనుకుంటా. అందుకని దయచేసి మనం అందులో వచ్చిన ప్రతి పదం నేను చదువుతా తెలుసా. ఈ రోజు నాకు మాటలు ఏ నుంచో రాలేదు, నా అనుభవం నుంచే నాకు మాటలు వచ్చినాయి. నాకు ఎవరు నేర్పించలే, నేను ఏ బుక్లు కూడా చదవలేదు. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న అమ్మ ఆవు ఇంగ్లీష్ అని చెప్పి అవే కదా మనకు వచ్చినాయి. సో గవ్వే చదివినా, ఆవు పులి కథ గవి విన్నా, కానీ అందులోనే చాలా పరమార్థం ఉంది. సో ఎందులోనైనా నమ్మకం మీదనే జీవితం ఆధారపడి ఉంటది. మనం ఏది ఇస్తామో అదే తిరిగి వస్తుందని అర్థమైంది. సో మనకి సమాజానికి ఏమి ఇస్తామో అది వెయ్యింతలై మనకు వస్తుంది. నువ్వు మంచి ఇస్తావా చెడు ఇస్తావా నీ ఇష్టం. సో నేను మాత్రం బెస్ట్ ఇంట్లో మంచిని మాత్రమే ఎంచుకున్నాను. ఏమైనా సరే మంచినే ఇవ్వాలి, దానికి 1000 రెట్లు మంచి నాకు దేవుడు ఇస్తాడు. ఐడి తీసుకొని ప్రొడక్ట్ వాడని బిజినెస్ చేయాలంటే మాత్రం ఏ గుళ్ళు కుతంత్రం ఏది లేకుండా నీకు నచ్చిన విషయాన్ని మాత్రమే నీ వాళ్ళకి మాత్రమే చెప్పు. నీకు నచ్చిన వాళ్ళకి అసలే చెప్పొద్దు. సార్ నచ్చిన వాళ్ళకి చెప్పమంటారు ఎవరన్నా. సో నచ్చిన దగ్గరనే చెప్పు. నీ ఊర్లో నచ్చలేదంటే అసలే చెప్పకు. సో నచ్చిన ప్లేస్, నచ్చిన మనుషులు, నచ్చినప్పుడు చెప్పు. నీ మైండ్ ప్రశాంతంగా ఉన్నప్పుడే వెస్టేజ్ గురించి మాట్లాడు. మైండ్ అంతా గడిపించి పెట్టుకొని వెస్టేజ్ గురించి మాట్లాడితే ఆ ఎదుర్కొన్న వాళ్ళకి ఆల్రెడీ క్యాచ్ చేస్తారు. సో అందుకని మనకు నచ్చినప్పుడు, మన మైండ్ ప్రశాంతంగా ఉన్నప్పుడు, మనకు వీలైనప్పుడు మాత్రమే 1-2 గంటల అని కాదు, నీకు నచ్చిన టైంలోనే అక్కడ వెస్టేజ్ చెప్పమని చెప్తున్నారు. మనసు పూర్తిగా చెప్పమని చెప్తున్నారు. చాలా మంది పార్ట్ టైము, ఫుల్ టైము, నాకు కుదరట్లేదు, కూలిపోతున్నా, పెళ్ళిపోతున్నా, సాగుకు తద్దినాలకు అని చెప్తారు. నేను అక్కడ ఎవరు చెప్పమంటారు? అప్పుడు నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు గంట టైం దొరుకుతా లేదా, ఒక్క ఫోన్ చేసే కాల్ టైం ఉందా లేదా? సో ఆ టైంలో మీరు కూడా ఒక్కసారికి రా. మా అప్లైనర్స్ అండ్ మై గ్రేట్ మెంటర్ వాళ్ళు కూడా సక్సెస్ అయినారు, లైఫ్ లీడ్ చేస్తున్నారు, చాలా లైఫ్ చేంజింగ్ అయితే. వాళ్ళ మాటలు విన్న తర్వాత నేను చేంజ్ అయినా, నువ్వు కూడా చేంజ్ అవుతావు రా అని చెప్పాలి. బాగుందా లేదా? సో ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ పట్టుకొని గెలకడం, అక్కడిక్కడ పోవడం, ఏదో ఇలా నెగిటివ్ గా చూడడం కాదు. ఫస్ట్ ఎట్లాగో ఇంట్లో నుంచి వచ్చినమా రాలేదా, మరి వచ్చిన వాళ్ళు మీ ఇక్కడ ఏందో తెలుసుకొని పోవాలి, కానీ అక్కడిక్కడ తిరుగుడేంది మళ్ళా. సో ఫస్ట్ ఇక్కడ తెలుసుకొని ప్రతి మాట మంచి ఉంటే తీసుకోవాలి, చెడు ఉంటే వదిలేయాలి. అరటి పండ్లు ఏం తింటాం అందరం? మాట్లాడాలి. దానిమ్మ పండ్లు ఏం తింటాం? జామ పండ్లు ఏం తింటాం? యాపిల్ పండ్లు ఏం తింటాం? మ్యాంగోలో ఏం తింటాం? మొక్కజొన్న అంటారు, అందులో ఏం తింటాం? అంటే మంచి తీసుకుంటున్నాం, చెడు వదిలేస్తున్నాం. సో నువ్వు కూడా వెస్టేజ్ వచ్చినంత ఇక్కడ చాలా మంది మాట్లాడుతున్నారు. సో వాళ్ళు ఏదో ఒకటి మంచి ఉంది కాబట్టి ఇక్కడ సక్సెస్. సో ఏది లేకపోతే అవుతారా? అన్ని క్వాలిటీస్ మనకు వద్దు, ఒక్క క్వాలిటీ ఉన్నా చాలు. సో తలా ఒక్కొక్క క్వాలిటీ ఉంది. ఆ క్వాలిటీ మంచిగా ఉన్నది తీసుకో, చెడు ఉన్నది వదిలేదు. సో అందుకనే వెస్టేజ్ కి రమ్మని చెప్తారు. నేను ఇలాంటి మీటింగ్ అవర్ గ్రేట్ లీడర్ మై మెంటర్ ఎంఎస్ఆర్ గారి మాటలకి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా అలాంటి లీడర్ గా ఎందుకు తయారు కాకూడదు, నేనెందుకు నలుగురికి మంచి చేయకూడదు. సో మంచి చేసుకుంటుంటే కూడా నా ఫ్యామిలీ 3 జనరేషన్ ఇన్కమ్ ఇందులో ఉన్నది. మనం ఒక 1 ఇయర్ కష్టపడితే ఈ రోజు 3 తరాలు సెటిల్ అవుతుందన్న పదానికి కనెక్ట్ అయితే ఫస్ట్ ఇన్కమ్ నాకు వచ్చింది 152 రూపాయలు. మా సారు